సంక్షేమం ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆయన ఎన్నికల సమయంలో కూడా చెప్పాడు, మీకు డబ్బులు చేరితేనే, మీ ఇంట్లో డబ్బులు వస్తేనే నాకు ఓటేయండి, అభివృద్ధి మీకు అక్కర్లేదు, నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నాకు ఓటేయాల్సిందే అని చెప్పిన పరిస్థితుల్లో చూశాం. సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కాదు, కేవలం కొంత డబ్బు నగదుని బదిలీ చేసి దాన్ని సంక్షేమంగా చెప్పే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూశాం. మనము ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూటమి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కంటే మేము ఎక్కువ చేస్తామని ఏ విధంగా హామీ ఇచ్చామో దానికి తగ్గ విధంగా కేటాయింపులు ఈరోజు మనం స్పష్టంగా చేస్తా ఉన్నాం. సంక్షేమం అంటే అది కాదు. సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు ఒక వేచి చూడడం కాదు. కేవలం వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజునే పింఛన్లు పెంచుతూ సంతకాలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసింది, కూటమి ప్రభుత్వం చేసింది సరైన సంక్షేమంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అదే సంక్షేమానికి సంబంధించిన ఏవైతే హామీలు ఇచ్చామో, దీపావళి సమయానికి మనం 3 సిలిండర్లని అనౌన్స్ చేస్తా ప్రజలకు ఇచ్చినటువంటి 2వ హామీని చేశాం. అదేవిధంగా సంక్రాంతి నాటికి రాబోయే రోజుల్లో వీలైనంత తొందరగా ఏవైతే హామీలు ఇచ్చామో ఆ సంక్షేమాన్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు, 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేసింది. అంత అవసరం లేదు. సంక్షేమాన్ని అప్పటి ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేయగలదు అన్న విషయాన్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు అధ్యక్ష. ఇక 2వ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా కూటమి బడ్జెట్ ప్రతిపాదనలు సుమారుగా 32,000 కోట్ల పైచులుకి ప్రాథమిక విద్యకు ఏర్పాటు చేశాం అధ్యక్ష. ప్రాథమిక విద్యని ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ రాష్ట్రంలో మీకు తెలియంది కాదు. ఈ రోజుకి ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారంగా లేదా నామ్స్ ప్రకారంగా ఒక టీచర్ కనీసం 30 మంది విద్యార్థులకు ఉండాల్సిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క టీచరు 45 మందికి చదువు చెప్పాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. దీన్ని గమనించి ఈరోజు మన ఈ ఉన్నటువంటి టీచర్ల కొరతను దృష్టిలో పెట్టుకొని అదే సందర్భంలో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే దిశగా సుమారు 16,347 టీచర్ పోస్టులు భర్తీని ఏర్పాటు చేస్తూ మెగా డిఎస్సిని ప్రకటించడం అనేది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మనం ఎన్నో సందర్భాల్లో చెప్పాం, వైద్య రంగానికి సంబంధించిన అంశాలు. వైద్య రంగంలో ఇప్పటికీ కూడా ఈరోజు ఏ నియోజకవర్గానికి పోయిన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా హాస్పిటల్ నిర్వహణ కానీ, హాస్పిటల్లో ఉండాల్సిన సదుపాయాలు కానీ, హాస్పిటల్లో ఉండాల్సిన కనీసపు